Radio Sai presents next a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashmi Day, October 2nd, 1987. వివిధ శాస్త్రచయము వివిధ శాస్త్రచయము వేద వేదాంగముల్ వివిధ శాస్త్రచయము వేద వేదాంగముల్ జీవి మనసు తెరను చీర్చలేవు వివిధ శాస్త్రజయము వేద వేదాంగము జీవి మనసు తెరను చీల్చలేవు జీవుడి వలనుండు దేవుడవలనుండు కార్యమిలను అవల కారణంబు జీవుడివలనుండు దేవుడవలనుండు కార్యమిలను అవల కారణంబు కార్యమిలను అవల కారణంబు దేవుడివలనుండు. A study of Vedas, Vedangas and all the scriptures cannot rent asunder the cursor of the mind. Jivi, individual soul, would be on one side of the curtain and on the other side would be God, the divinity. మనసు సమత్వమునకు మరొక పేరు తృప్తి. Contentment is another name for the satisfaction of the mind. సంకల్పము చేతనే సమస్త దృష్టి అంతయును గోచరమవుతున్నది. Everything in the created world is seen by sankalpa. సంకల్పము ఎట్టిదో మానవ జీవితం అట్టిది. The life of man depends upon his thinking. జీవితమనగా సంకల్పముల యొక్క ఆటనే. Life consists of different types of activity. సంకల్పము సజీవమైనటువంటిది. Sankalpa is full of life. ఇది మహాశక్తివంతమైనటువంటిది. It is extremely powerful. మానవుని ఒక మనసు నుండి మరొక మనసునకు ప్రయాణం చేయుచుండును. It will make man travel from one state of mind to another state. ఒక మనిషిని మరొక మనిషిగా తీర్చిదిద్దును. It can transform one type of person into another. ప్రాచీన మహర్షులు తత్ప్రథమంలో పామరులై సామాన్య జనులుగా ఉండినప్పటికీ వారి పవిత్రమైనటువంటి సంకల్పములే వారిని మహర్షులుగా మార్చగలిగినది. The ancient rishis were once upon a time very ordinary human beings, but by their own sankalpas they got themselves transformed into కిరాతక వృత్తిగా జీవించుతున్నటువంటి రత్నకారుని వాల్మీకి మహర్షిగా మార్చగలిగినటువంటిది సంకల్పమే. It is the very sankalpa which has transformed an ordinary robber into Valmiki. పామరుడైనటువంటి యొక్క రామకృష్ణను పరమహంసగా మార్చినది కూడాను సంకల్పమే. It is the very sankalpa which has transformed Ramakrishna into Ramakrishna Paramahamsa. అయితే ఇట్టి సంకల్పములు మలిన సంకల్పములను శుద్ధ సంకల్పములను రెండు విధములు కలవు. There are two types of sankalpas. Sankalpas which are polluted and dirty and sankalpas pure. పవిత్రమైనటువంటి కార్యములు యందు పరోపకారమైన కార్యములు యందు పరమాత్మ తత్వమునందు దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వమునందు భావమును ఇమిడ్చి సంకల్పించుకోవటమే ఇది శుద్ధ సంకల్పములు. Pure sankalpas are those which make one's sankalpas merge or take the form of sacred thoughts, helpful thoughts, thoughts of service and thoughts associated with కళ్యాణ నిమిత్తమై ప్రజల యొక్క క్షేమ నిమిత్తమై లోకానంద నిమిత్తమై సంకల్పించుకునేటువంటి సంకల్పములన్నీ కూడాను సత్సంకల్పములే. All those sankalpas which are meant for the welfare of the world and welfare of humanity are all pure sankalpas. స్వార్థమును ఆశించక స్వప్రయోజనమును పాటించక నిరంతరము కూడాను దేశం యొక్క క్షేమమే తన క్షేమముగా భావించి
విశ్వసించి తలంచేటువంటి సంకల్పములన్నీ కూడాను సాత్విక సంకల్పములే. All those sankalpas are satvika sankalpas which are meant for the welfare of the country, the welfare of the humanity, not having an element of selfishness and self-interest. దుష్ట భావములచే With wicked thoughts, ఇతరుల యొక్క ఆనందమును చూచి ఓర్వలేని స్థితిలో jealousy, full of jealousy, పరుల యొక్క ఆనందమును చూచి అనుభవించేటువంటి యొక్క మార్గమునందు విరుద్ధమైనటువంటి దానిని అనుసరిస్తూ following the path which is full of jealousy and heart burning when one sees the ఇతరుల joy. యొక్క ఆనందమును అనుభవించలేనటువంటి యొక్క స్థితిలో It is a state when one does not partake the joys of others, ఇతరుల యొక్క చెడ్డను గురించి, ఇతరుల యొక్క కీడును గురించి, ఇతరుల యొక్క అపకారముల గురించి చింతించేటువంటి యొక్క సంకల్పములన్నీ కూడాను మనని సంకల్పములు. and all those sankalpas which always think bad of others, ill of others, criticizing others, all these are sankalpas which are dirty and polluted. మానవుని యందు రెండు విధములైనటువంటి తత్వములు కలవు. Man has different types of beauty. ఒకటి పశుత్వము, రెండవది దైవత్వము. There are two types. One is the animal nature, the other is the divine nature. మానవుని యందు గల కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనేటువంటి యొక్క ఆషడ్ వర్గములకు లోనై Man who is subjected to the 6 types of enemies like desire and anger, hatred, jealousy and pride, దైవ ప్రసాదములైనటువంటి యొక్క మతిని, గతిని, స్థితిని, సంపత్తిని కూడాను సద్వినియోగం చేసుకొనక, not being able to use all the faculties and powers given to him for good purposes, దుస్సంస్కారముల చేత with bad tendencies, వివేక భ్రష్టుడై losing the power of discrimination. పశువు కంటే హీనమైనటువంటి స్థితిని అనుభవించడమే ఇది పశు సంపత్తి. So suffering, a state which is worse than that of an animal, is Pashu Sampatti. అట్లు కాక తన మనసును, తన కాయమును, తన కర్మను, తన కర్తవ్యాన్ని కూడాను పవిత్ర మార్గములో ప్రవేశపెట్టి, On the other hand, his body, his mental faculties, his intellect, and every aspect of it, his time must be used for good things. ఇంతియే కాక సాధనలు సల్పుతూ తన యొక్క నిష్ఠాపరిష్టలను సక్రమమైన మార్గమునందు అనుభవిస్తూ, Not merely this, undertaking spiritual exercises and making use of మానవాదర్శవంతమైనటువంటి కర్మలను ఆచరిస్తూ performing activities which will bring about good and దైవత్వాన్ని పొంది obtaining divinity, దివ్యత్వంలో తన యొక్క జీవితమును అంకితము గావించటం, dedicating his life for divinity and godliness. ఈ విధమైనటువంటి రెండు యొక్క శక్తుల యందు మానవుడు కేవలము అనేకత్వాన్ని గుర్తించి ఏకత్వాన్ని విస్మరించి దివ్యత్వాన్ని మరచిపోయి తన యొక్క దానవత్వాన్ని, పశుత్వాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తున్నాడు. When he is having these two powers, he is giving up the divine nature in him and he is taken to the wrong path and becoming a demon and a suffering animal nature. ఏ దేశమునందైనను, ఏ కాలమునందైనను ఇద్దరి ప్రజలు, ఇద్దరి మానవులు ఒకే విధమైనటువంటి రూపనామంచే కాని, లేక రూపరేఖలచే కాని, తలంపులచే కాని, విజ్ఞాన ప్రజ్ఞానములచే కాని ఒక్కటిగా ఉండటం అనేటువంటిది సంభవించదు. It is impossible to get two people at any point of time and in any country who are absolutely similar in their faculties and in their physical features. సృష్టి చిత్రములంత విచిత్రమయ్యా, ఇంత ప్రపంచమునందు ఏ దేశమునందైనా వెతకండి, ఇద్దరు మానవులు ఒకే రూపాన్ని ధరించి ఉన్నారా? లేదు. The power of creation is so extraordinary and astonishing that no two people anywhere in the world ఒకే విధమైనటువంటి పుష్టి సంతృప్తిని కలిగి ఉంటున్నారా? Other people who are having the same amount of satisfaction and contentment, ఒకే విధమైనటువంటి ప్రజ్ఞాన విజ్ఞానమును కలిగి ఉంటున్నారా? are they having same amount of wisdom and knowledge? కానీ అంతో ఇంతో కొంత భేదం ఉంటూనే ఉంటున్నది. There has always been a little amount of difference. ఇట్టి భిన్నత్వాన్ని గుర్తించి అనేకులు జగత్తునందు భిన్నత్వమును ప్రచారం చేస్తూ ప్రబోధిస్తూ వస్తుంటారు. Recognizing this kind of differences between human beings, they are undertaking to preach different things to different people. కాదు కాదు, అనేకత్వం నందు ఏకత్వాన్ని గుర్తించుకునేటువంటి యొక్క శక్తి సామర్థ్యములు మానవులందు అణిగి ఉంటున్నను.
దానిని ప్రవేశపెట్టక, దానిని అనుభవించక, దానిని విచారించక, పరిశోధన చేయక, పరిశీలించక మానవుడు కేవలము భిన్నత్వాన్ని అభివృద్ధి పరుచుకుంటున్నాడు. Man has the power and faculty to see unity in multiplicity and diversity, but not making use of that faculty and power, he is wasting his time in only seeing the multiplicity and diversity in life. ఆత్మానం రచనం విద్ధి, శరీరం రచనం వచః సతం వచః అనగా ఏమిటి? కఠోపనిషత్తు చెప్పింది, ప్రతి మానవునికి శరీరం అనే ఒక రథము, ఆత్మ అనేటువంటి ఒక రౌతు కలిగి ఉంటున్నాడు. Every human being has a physical body which may be compared to the chariot and Atma which may be compared to the charioteer. ఏ మానవునికైనా రెండు దేహములు ఉంటున్నవా? Does any human being have two chariots, two physical bodies? ఏ రథములకైనా కూడా ఇద్దరు డ్రైవర్లు ఉంటారా? Can any chariot have two drivers? వేరు వేరు సమయం నందు వేరు వేరు డ్రైవర్లుగా ఉండవచ్చును, కానీ ఒకే సమయం నందు ఒకే దానిగా ఒకే డ్రైవర్ ఉండడానికి వీలు కాదు. There can be only one charioteer at a time. There may be charioteers, 2 or 3 coming and కానీ ఆత్మతత్వం వట్టి కాదు. ఎన్ని జన్మలు ఎత్తినప్పటికీ, ఎన్ని తరములు మారినప్పటికీ ఈ హృదయం అనేటువంటి స్థాయిలో ఈ యొక్క రౌతు ఒక్కడిగానే ఉంటున్నాడు, అతనే ఆత్మ. But in case of human beings and human chariot, there will be only one charioteer of Atma occupying birth అది ఒక్క హృదయము. and that is రెండు హృదయములు కలిగినటువంటి మానవుడు జీవించలేడు. a person with 2 hearts cannot live. ఒక్క దేహము, ఒక్క హృదయమే. One physical body and one heart. ఇది అందరి యందు సమత్వమే. This is equal to all human beings. జనన మరణములు ప్రతి ఒక్క మానవునికి సహజమే. Birth and death are natural for every human. సమానమే. They are equal. కోటీశ్వరుడని ఆకాశం నుండి ఉట్టిపడడు. Even if it is a highly wealthy man, కూటి పేదని తల్లి గర్భం నుండి రాడు. and even if it is a poor man, it is not different. కోటీశ్వరుడు కూటి పేదకుడు తల్లి గర్భం నుండి ఆవిర్భవిస్తున్నారు. Rich man or poor man, they come from the womb of mother. ఆకలి దప్పులు అందరికీ సమానమే. Similarly, thirst and hunger are equal for all people. శ్రీమంతుడు పంచభక్ష పరమాన్నములు భుజించవచ్చును. A wealthy man may eat delicious and very costly dishes. బీదవాడు అంబిలి గంజి త్రాగవచ్చును. Poor person may be satisfying himself, కానీ ఇరువురికి ఆకలి ఒక్కటే. but hunger is common for both. కనుక ఆకలి దప్పులు, జనన మరణములు, హృదయము, దేహములు అందరికీ సమానమైనటువంటి యొక్క ఏకత్వాన్ని మనం గుర్తించడం అత్యవసరము. Hunger and thirst and joy and sorrow, physical bodies and hearts, they are equal and common for all people. This must be recognized. మానవుని యందు దుష్ట సంకల్పములు కాని, సత్య సంకల్పములు కాని రావడానికి కొన్ని కారణములు ఉంటున్నాయి. There are certain causes which are responsible for bad thoughts or good thoughts emanating from man. కార్యమిలను అవల కారణంబు, కారణము లేని కార్యము జరగడానికి వీలు కాదు. On one side there is the cause, on the other side there is the effect. Without కార్యకారణ సంబంధము అవినాభావ సంబంధము. the relationship between cause and effect is inextricable. ఇది అన్యోన్యాశ్రయము. They are mutually ఒకదానిని dependent. ఒకటి వదిలి ఉండలేవు. One cannot be without the other. కనుక కారణము లేని కార్యము జగత్తునందు కానరాదు. There cannot be any effect without a cause in the world. అయితే ఒక్కదానికి మాత్రం ఎట్టి కారణము లేకుండా ప్రవేశిస్తూ ఉంటుండాలి. But there is one which enters without there being any cause at all. అది అహంకారము. And that is ego or ahankara. ఇది మహాకారము. ఇది మహాకారము. This is rather bitter or very pungent. ఇది ఆకారమును కూడాను మరిపింపజేస్తుంది. This makes one forget one's own form. తనను తాను కూడాను మరిపింపజేస్తుంది. It even makes one forget oneself. తోటి మానవులను, సాటి మానవులను కేవలం ఒక గట్టిపరిచగా భావిస్తుంది. This makes people consider their fellow human beings as worthless, as తనకంటే ఇంకొక అధికుడు లేడని కూడాను విశ్వసిస్తుంది. It also makes one feel that there is no one equal to him. ఇది దాని యొక్క మహత్యము. This is the greatness and uniqueness of this ego. ఈ మత్తులో మునిగినటువంటి మానవుడు ఉన్మత్తుడై నిరంతరము కూడాను కన్నులు మూసుకుని ఉంటాడు. The one who is intoxicated with this ego would always be intoxicated with madness and youth. ఇట్టి అహంకారికి ఏ మంచి చెడ్డలు కూడాను ఏమాత్రమూ కనిపించవు. Person who is full of ego would not be able to discriminate between good and bad. ఇట్టి అహంకారం ఉండినంత వరకు మానవుని యొక్క దివ్యత్వం అనేటువంటి వానికి ఏమాత్రమూ అర్థం కాదు. So long as man has this ego, he would not be able to recognize his own పశుత్వం divinity. కంటే దానవత్వం కంటే హీనుడైపోతుంటాడు. He would become worse than an animal or even a devil. ఈ అహంకారము
నిర్మూలము గావించుకునే నిమిత్తమై మనము ఈనాడు అర్పితం గావించవలసినటువంటిది అర్పితము, హోమము, అది ఏ దుర్గుణములు అర్పితం గావించటం. It is to destroy this ego, we have to offer all bad qualities in the homa. కానీ మానవత్వము ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వం నందు కానీ పవిత్రత ఎందు కానీ ప్రయాణం కలపటం లేదు. But humanity is not making progress in this direction of divinity and sacredness. ఎన్ని విధములైనటువంటి యొక్క ఉపన్యాసములు విన్నప్పటికీ, ఎంతకాలము సత్సంగంలో ప్రవేశించినప్పటికీ, 30 సంవత్సరములు, 40 సంవత్సరములు, 50 సంవత్సరములు కూడా అనేక వందల ఉపన్యాసములు విన్నప్పటికీ మనసు యొక్క ప్రవర్తన ఉన్న స్థానమునందే ఉంటున్నది. Even after listening to the divine discourses for any length of time and also spending any long period in these things, the mind remains where it is. కేవలం విషయాలతో, శాస్త్రాలతో, లేక గ్రంథాలతో తనని నింపుకుంటున్నారే కానీ ప్రేమతో హృదయాన్ని నింపుకోవడానికి ప్రయత్నించటం లేదు. Every person is only trying to fill himself with all types of information gathered from the text and scripture, but not filling his heart with love. కేవలం వింటున్నారే కానీ ఈ ఆనందాన్ని తింటుంటాం ప్రయత్నం చేయటం లేదు. They are only merely listening. They have not been able to partake as food to their. ఎన్ని సంవత్సరంలో మీ ఈ సమావేశంలో పాల్గొంటున్నారు? They have been participating in this kind of assemblies. ఎన్ని ఉపన్యాసంలో వింటున్నారు? For a long number of years. ఎన్ని సంవత్సరం నుంచి కూడా ఆశ్రమవాసం చేస్తున్నారు? You have been living in the ashram for a long time. కానీ ఎవరికి వారు మనలో ఎంతవరకు మార్పు కలిగినది అనేటువంటి విషయాన్ని విచారిస్తే ఏమాత్రం కూడా మార్పు కలగలేదు. But if each one were to inquire into himself and unto himself, to what extent he has been transformed, he finds the answer is no. కారణం ఏమిటి? What is the reason for this? ఒక గుండును తీసుకెళ్లి నీటిలో ముంచినప్పుడు అది నీటిలో గుండు ఉండవచ్చును కానీ నీటి ఒక్క చుక్కైనా కూడా గుండులో ప్రవేశించదు. If you take a small stone and put it in water, not a drop of water can enter into that stone, even though it remains. కారణము శిల వంటి హృదయంగా మనకు మారిపోయినది. The reason is our hearts have become like stones. శిలా హృదయులవుతున్నారే కానీ కేవలము ఒక పవిత్రమైనటువంటి యొక్క ప్రేమ హృదయులు కావటం లేదు. We are becoming stone-hearted rather than people with love-filled hearts. కనుక ప్రేమ హృదయులు కావడానికి ప్రయత్నించాలి. Try to become people with love-filled hearts. ప్రేమ చేతనే మానవుడు అనేక విధములైనటువంటి యొక్క పవిత్రమైన కార్యములు ఆచరిస్తాడు. Only when he has love in his heart, he will be able to undertake sacred tasks. ఈ ప్రేమయే లేకుండా జీవితమే లేదు. If there is no love in you, you have no life at all. కానీ మున్ముందు దీని యొక్క పరిణామం ఏ రీతిగా ఉంటుంది అనేటువంటి విచారణ కూడా నువ్వు చేయటం లేదు. You are not also trying to know what would be your future. తాత్కాలిక జీవితములకు మాత్రమే తబ్బిబ్బైపోతున్నారు. Only for the present things you are overjoyed. కానీ ఎన్ని బలములు ఉండినప్పటికీ, whatever strength, ఎన్ని సంపదలు ఉండినప్పటికీ, whatever powers you may have, ఎంత విజ్ఞాన ప్రజ్ఞానుడైనప్పటికీ, whatever knowledge, ఎంతటి శాస్త్రజ్ఞుడుగా ఉండినప్పటికీ, whatever great scholarship you may have, దైవ బలమే లేకుండా సర్వము కూడా దుర్బలములే. if you do not have the strength of divinity, all the others are absolutely weak. భుజ బలము మరియు బుద్ధి బలములున్న దైవ బలము లేక దీనుడగును. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే మరువబోకుడిట్టి మంచి మాట. కర్ణుడంతటి వాడు కడపటికేమయ్యే. కర్ణుడికి ఉండినటువంటి బలము, కర్ణుడికి ఉండినటువంటి శక్తి, ధీశక్తి, అనేక రకములైనటువంటి యొక్క విద్యాశక్తులు ఉండినప్పటికీ దైవ బలము లేకపోవటం చేత కర్ణుడు ఏగతి బట్టి. Whatever physical strength and power you may have, whatever power of wealth you may have, if you do not have the strength of God, it is useless. What happened to Karna? ఇలాంటి పవిత్రమైనటువంటి భావాలను మన హృదయంలో చేర్చుకోవాలి. Fill your heart with these sacred thoughts. దివ్యమైనటువంటి మహర్షులు అందించినటువంటి యొక్క దివ్య భావాన్ని మనము స్మరిస్తూ రావాలి. We should reflect and remember the great thoughts which are given to us. యాగాది క్రతువులంతా ఈయన ఆచరించడము జీవిత నిమిత్తము. All these yajnas, yagas and sacrifices are for మన జీవితమే ఒక యజ్ఞము. For the sake of our life. మానవులకు 116 సంవత్సరముల ఆయువు.
Man is supposed to live 160 years. కానీ మొదటి 24 సంవత్సరాలు కూడా ఇది కేవలము బాల్యంతో నిండి ఉంటుంటాది, అనగా ప్రాతకాలంగా ఉంటాది. The first 24 years of life is spent in play. తదుపరి 40 సంవత్సరాలంతా కూడా మాధ్యాహ్న కాలంగా ఉంటాది. The next 40 years of maybe అనగా అది తీక్షణమై, it is very severe, ఇంద్రియ ప్రోద్బలము చేత provoked by the విషయావాసనలో మునిగి, filling himself with sense, వివేక విజ్ఞానమును మరచి, forgetting all the powers of discrimination, కన్నులు తెరవక, closing one's eyes, భుజబలం ఉన్నదని thinking of his వెర్రవీగటము, getting overjoyed. ఇవి 40 సంవత్సరములుగా జరుగుతాయి. For 40 years man spends his life like that. తదుపరి 48 సంవత్సరములు Next 48 years, సాయం సమయంగా మారిపోతుంది. that becomes the twilight period. అనగా వృద్ధాప్యము ప్రారంభించినప్పుడు, Old age commences. ఈ విధమైనటువంటి యొక్క వాసనలంతా కొంతవరకు అణగించుకొని He controls all those thoughts దారా పుత్రాదుల యొక్క అభివృద్ధి నిమిత్తమై for the. పరితపిస్తూ ఉంటాడు. He starts worrying himself about the family and the children. దేహములో కండబలం ఉన్నంత వరకును కన్నులో కొవ్వు బలము లేకుండా పోదు. As long as he has the physical power, he will have pride and ego and arrogance. కనుక దేహ బలమును చూసి మనం మిర్చిపోరాదు. One should not be overjoyed by merely physical. ఈ దేహం అనేటువంటిది కేవలము ఐసుగడ్డ వంటిది. క్షణమునకు దీని ఆయుష్ ప్రమాణం కరిగిపోతూ ఉంటాది. The strength and power of the physical body melts away like a stone of ice over a period of time. ఇంకా ధనబలము చూస్తామంటే అది ధనబలం మరింత అనిత్యము. Same thing is true of the power of wealth. ధనము ఉండినంత వరకు తాను అనేక రకములైనటువంటి యొక్క పాటను పడవచ్చును. As long as he commands wealth, he may be able to just enjoy. ధనము తరిగిపోగానే అతని ముఖం చూసేటువంటి వారు ఎవరు కూడా ఉండరు. The moment he loses wealth, there will be none who would even look at his face. అతి అంధకారము కమ్ముకుంటుంది. He will be filled with blindness and darkness. ఇది కేవలం మంచు అంటే ఒక మించు వంటిది. This is like a flash and a lightning. మించిన తక్షణమే గొప్ప ప్రకాశం వస్తుంది. When there is కానీ వెనువెంటనే అంధకారము క్రమ్ముకుంటుంది. the moment that there is lightning, there is effulgence. కనుక ఈ ధనమును గురించి మనం యోచించి దీనిని ఆశ్రయించి దీనితో ఆనందాన్ని పంచకు ఏమాత్రం కూడా ఆధారం లేదు. Therefore, we should not take shelter under this physical power and power of wealth. కనుక నీ గుణబలమును చూసి నీవు జీవించడానికి ప్రయత్నించు. Make effort to live a life full of good qualities. బాల్యమునందు నుంచి right from your childhood, జీవితంని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి పూనుకోవాలి. enter your life into a sacred way. ఒక సత్యాన్ని సాధించే నిమిత్తమై హరిశ్చంద్రుడు ఎన్ని విధములైన కష్టములకు గురి అయ్యాడు. For the sake of achieving something great and good, to what extent Harishchandra made sacrifices and subjected himself. పతిని అనుసరించే నిమిత్తమై ఆ చంద్రమతి ఎన్ని విధములైన సహనమును పొందినది. To follow the husband and the path laid down my husband. తల్లిదండ్రుల ఆజ్ఞను శిరసావహించి ఆ యొక్క లోహితాసుడు ఎంత వినయాన్ని ప్రకటితం గావించాడు. Lohitasi also followed in order to obey the parents what amount కనుక హరిశ్చంద్రుని వంటి సత్యమును, that is, therefore you have to చంద్రమతి వంటి సహనమును, patience of Chandramati, లోహితాసుని వంటి యొక్క ఒక విధమైనటువంటి శాంతిని, peace which వినయాన్ని ఈనాటి ప్రతి పిల్లలకు తల్లిదండ్రులు బోధించాలి. Every small child has to teach to their parents. ఈ లేత హృదయం నుండినే ఈ పిల్లల యొక్క హృదయాన్ని సరి అయినటువంటి యొక్క మృదుమధురంగా మార్చినప్పుడే భవిష్యత్తు వారు అనేక విధమైనటువంటి సుఖ సంతోషంలో అనుభవించగలరు. Only when the children are young, if such good lessons are taught, in future they would be having a happy life. మానవత్వములో జగత్తునందు ఉండినటువంటి యొక్క పదార్థముల కంటే దానికి అతీతమైనటువంటి యొక్క శక్తి చాలా అత్యవసరము. There is a great need to have a transcendental power manifested in human body much more than the physical power. కనుకనే ఈ యొక్క పదార్థ శక్తి కంటే పవిత్రమైనటువంటి యొక్క దివ్య శక్తి చాలా ఉత్తమమైనటువంటిదని కూడా మేము నిరూపిస్తూ వచ్చింది వేదం. Veda have proved much more than the material power and strength. It is the divine power which is very important. అలాంటి దివ్యత్వమైనటువంటి శక్తిని కొంతవరకునైనా మనము
అనుభవించడానికి, పరులకు అందించడానికి తగినటువంటి యొక్క శ్రమను పడాలి. We should make efforts in order to enjoy such divine power ourselves and also distribute the same to a few others. దివ్యాత్మ స్వరూపులారా, Embodiments of divine Atma. మనలో కొంచెమైన కూడా పరివర్తన రాకుండా పోయినా మన జీవితమును, మన కాలమును, మన కాయమును, కర్తవ్యాన్ని కూడా కేవలం దుర్వినియోగం చేసిన వారం అవుతాం. If there is not even a small change and transformation in us, we would have wasted our time, our life. మీరు ఎంత కాలం నుండి కూడా ప్రశాంతి నిలయం వస్తున్నారు. You have been coming to Prashanti Nilayam for a long period of time. అనేక మంది 40 సంవత్సరం, 45 సంవత్సరాలంతా కూడాను స్వామి యొక్క బోధనలు వింటూనే వస్తున్నారు. There are people here who have been listening to Swami's teachings for కానీ దినదినములకు వారి యొక్క కోరికలు మితిమీరిపోతున్నవి, కానీ త్యాగం అనేటువంటిది వారిలో ఏమాత్రం కూడా అణుమాత్రమైన కూడా ప్రారంభం కావటం లేదు. But day after day, their desires are growing. They are not at all declining. They are not prepared to have sacrifice and renunciation even to a small degree. కొంత మాత్రమైన ఆశలను అదుపులో ఉంచుకోరాదా? To some extent at least, should you not control your own? ఉన్నది ఆశ్రమంలో, చింతించడంతా సంసారములు. You are living in ashram, but inside you are living in a family life, in your own ఇది heart. సరి అయినటువంటి సాధన కానేరదు. This cannot be a good sadhana. ఎంత కాలమైనప్పటికీ దేహం వదలక తప్పదు. One day or the other, you have to give up your body. వెనకనక వస్తువాహనాలను మారక తప్పదు. You have to just give up all your possessions and wealth and అవి మనలను వదలకపో మునిపే మనము వాటిని వదలడానికి ప్రయత్నం చేసినటువంటి వాడే ధీరుడు. That person is a great hero who is prepared to give them up before అవన్నీ మనల్ని వదిలిన తర్వాత మన విచారంతో మన దేహాన్ని వదిలి ప్రయోజనం ఏమిటి? When all those properties and the physical body gives up, what is the use of our త్యాగమనగా ఏమిటి? పవిత్రమైనటువంటి యొక్క ఫలమును త్యాగం చేయటమే నిజమైనటువంటి త్యాగము. What do you mean by tyaga or sacrifice? It is sacrificing. కుళ్ళిపోయినటువంటి ఫలములు ఎవరైనా త్యాగం అని చెప్పడానికి వీలవుతుందా? Sacrificing good and tasty stuff. It is not those things which are rotten. కనుక శరీరంలో బలమున్నప్పుడే, only when you are having మనోశక్తి వికసించినప్పుడే, only when your mind is strong, బుద్ధి ప్రకటించినప్పుడే, only when your intellect is కాలం మనపైన కాలకృత్యమును సల్పకమునిపే, only before it is when it is too late. కాలం యొక్క శాపము అనగా పాశము మన పిల్లల పైన కదలక మునిపే, Before the God of death makes his call on us, మనం అతి జాగ్రత్తను వహించి we have to exercise great care and చేయవలసినటువంటి యొక్క సత్కార్యముల్లో మనం పాల్గొనాలి. we have to undertake activities which are sacred and which must be అది ఏ performed. జనసేవ, That is అది ఏ సమాజ సేవ. this service to the society. అట్టు కాకుండా కేవలం అహంకారంతో విర్రవీగినంత మాత్రమున ఇది జీవితం సార్థకం కాదు. On the other hand, if you only arrogate yourself as if you are doing great things, it is no use. రావణుడు దేహరీతిగా మహా బలవంతుడు. Physically speaking, Ravana was a great. కుబేరును కూడా సాధించి అందుకున్నటువంటి మహా ధనవంతుడు. He had even conquered Kubera and got wealth. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన విజ్ఞానములు చేత కానీ మరి ఒక విధమైనటువంటి గోకరణ స్వీకరణములు అనేటువంటి యొక్క విద్యల చేత గాని ఈ రావణుడు మహా గొప్ప విద్యావంతుడు. He was a highly educated and accomplished person, whether it is in terms of different types of scriptures or different types of skills. వీటన్నిటినీ చూసి తనలో ఆవిర్భవించుకున్నటువంటి అహము కన్ను మిన్న కానక ప్రవర్తింపజేస్తుంది. On the basis of all his accomplishments, the ego developed in him beyond all limits. ఇతను ఈశ్వరుని పరమ భక్తుడు. He was a great devotee of కానీ Ishvara. ఎంత భక్తి ఉండి ప్రయోజనం ఏమిటి? But what is the use of having any amount ఎంత of ధనం ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of having strength? ఎంత బలం ఉండి ప్రయోజనం ఏమిటి? What is the use of having any power? కానీ తన యొక్క ప్రవర్తన లోపల పవిత్రమైనటువంటి ప్రవర్తన లేకపోవటం చేతనే ఈశ్వర దత్తమైనటువంటి యొక్క లంకను కూడా భస్మం గావించుకున్నాడు. But in his conduct and behavior, he was not taking the right path, and therefore he was responsible for the burning down of Lanka. ఎంతటి వైజ్ఞానికుడైనప్పటికీ, చంద్రమండలంలో కాలు పెట్టినప్పటికీ కాలు జారితే ముక్కలు ముక్కలైపోతాడు, భూమి వచ్చి చేరిపోతాడు. Whatever accomplishments one might have done as a scientist, even if we can go to moon itself, but if he slips, he will come to అనగా moon. ఈ అహంకారం అనేటువంటిది మానవుల్లో ప్రవేశిస్తే ఎంతటి హీన స్థితికైనా కూడాను, ఎంతటి సన్యాసినైనను, ఎంతటి గొప్ప విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి వాడైనప్పటికీ వాడిని అధోగతి పాలు చేస్తుంది. The moment ego enters a man,
whether he is a great sannyasin, a great scholar, or a wealthy man, or a great వేషం వేసుకున్నంత మాత్రం సన్యాసి కాడు. By merely putting on the dress, one cannot become a sannyasin. ఆ విధంగా సన్యాసిత్వాన్ని మనం విశ్వసించినట్టయితే రావణుడు కూడాను మోసపు సన్యాసం వేసుకుని సీతను అపహరించాడు. If we really believe that the dress is a sign of true sannyasin, Ravana wore the dress once, and he could also be called a అర్జునుడు sannyasin. కూడాను తనకు ఆవరించినటువంటి యుద్ధమును మానుకునే నిమిత్తమే ప్రహ్లాద ఒక విధమైన ప్రమేణ దగ్గరికి సన్యాసి వేషంతో వెళ్ళాడు. Even Arjuna, in the garb and robes of sannyasin, in order to give up the war, he wore those clothes. కేవలము దేహంతో కాదు సన్యాసము. It is not, one should not become sannyasin only by గుణముతో కాదు సన్యాసము. not by dress either. గుణముతో సన్యాసి కావాలి. One should become a sannyasin by the qualities and attributes. ఇలాంటి విషయం లోపల మనం ఈనాడు అనేకత్వంగా కూడాను చాలా కొన్ని రకములైనటువంటి బలహీనతలకు గురి అవుతున్నాము. Today, in terms of all these things explained, we are subjected to tremendous weakness. చెప్పునది వేరు, చేయనిది మరికొన్ని. We tell something and we do something different. ఇది మానవత్వంలో ఉన్నటువంటి గొప్ప అవివేకం. This is an extraordinary ignorance prevailing in human beings. అయితే ఈనాడు ప్రతి మానవుని యందు కూడాను అంతో ఇంతో అహంకారం ప్రవేశించి Today, in every human being, ego has asserted itself in some degree or the other. తనను మరిపించి It is making everyone forget oneself. జగత్తులో మగ్నమైపోతున్నాడు. He is getting lost in the world. ముందు ఏమి జరుగునో అనేటువంటి విషయాన్ని కూడా యోచించుకోలేకపోతున్నాడు. He is forgetting what is going to happen to him in future. విత్తనం పెట్టిన తక్షణమే చెట్టై బలమును అందించదు. The moment you sow a seed, it is not going to become a ఈ tree. చేసినటువంటి యొక్క దోషములకు, చెప్పినటువంటి అసత్యములకు, ఈ అన్యాయములకు క్రమక్రమేణా ఇది వృక్షముగా మారి కొంతకాలమునకైనా ఇది దీని ఫలితమును అందిస్తుంటాయి. For all the faults and sins that you have committed and all the lies that you have told, you are going to reap the fruit thereof one day or the other. కనుకనే సద్భావమును పెంచుకొని Develop good qualities. సత్ప్రవర్తనలో మునిగి Enter into good acts. సదాచారంలో జీవించి Live in good acts. సత్సంగమును అభివృద్ధి పరచడానికి తగిన కంకణం కట్టుకోవాలి. Take a vow to live a life which is sacred. ఈనాడు సప్తాహం సమాప్తము. Today is the end of సమాప్తమనగా బ్రహ్మప్రాప్తం అనేటువంటిదే మనం గుర్తించాలి. Samapti refers to reaching Brahma. బ్రహ్మప్రాప్తి అనగా సర్వత్వాన్ని ఏకత్వంగా గుర్తించడమే బ్రహ్మప్రాప్తి. Brahmaprapti refers to recognizing multiplicity as basic సర్వులు ఎందు unity. ఉండినటువంటి యొక్క సర్వేశ్వర తత్వాన్ని మనం విశ్వసించడమే ఒక బ్రహ్మత్వము. Firmly believing the Sarveshwara Tattva which is all pervading and found everywhere. కనుకొని ఈనాడు మనలో ఉండినటువంటి దుర్గుణములు, దురాలోచనలు, దుశ్చింతనలు, దుర్భావములను ఒక విధమైనటువంటి ఈ అగ్ని అనేటువంటి దైవత్వం లోపల ఆవృతి గావించి సద్భావములు, సదాచారములు, సద్గుణములను పోషించుకోవటానికి తగిన కృషి చేయాలి. Today you should start at least making an effort to give as offering into fire all your bad qualities, bad thoughts, bad actions, and start developing good thoughts, good qualities. జీవితం అనేటువంటిది ఎండ నీడలతో కూడినటువంటిది. సుఖము లేక దుఃఖము లేదు, దుఃఖము లేక సుఖము ఉండదు. There is no happiness without sorrow. ఎక్కడ ఎండ ఉండదో దాని ప్రక్కనే నీడ కూడా ఉంటుంది. Where there is light, there can be అయితే shade also. నీడలు అనేకము, ఎండ ఒక్కటే. But there is light is one, shades may be different. ఏ విధముగా? How? ఒక చెట్టు పైన సూర్యరశ్మి పడినప్పుడు ఆ చెట్టు కింద అనేక నీడలు ఉంటుంటాయి, కానీ ఎండ ఒక్కటే. When the rays of the sun fall upon a tree, అనగా ఉపాధి భ్రాంతి చేత అనేక విధములైనటువంటి యొక్క వ్యామోహములు గురి అయిపోయి అందులో కొంత అజ్ఞానం ప్రారంభించవచ్చు. on account of the delusion of the body, we see unity as multiplicity. కానీ ఆత్మ ప్రకాశం ఒక్కటే. But the light of Atma, నిజంగా విజ్ఞానం పెరిగిపోయిందని మనం విర్రవీగుతున్నాము. we are thinking that science has made నిజంగా us విజ్ఞానమే పెరిగి ఉంటే అజ్ఞానం ఉండడానికి అవకాశమే లేదు. Truly speaking, if wisdom has grown, there should not be ఈ ignorance. విజ్ఞానంతో పాటు అజ్ఞానం అంతకంటే అధికంగా పెరిగిపోతుండాలి ఈనాడు. Along with the growth of science, ignorance also is కనుక growing. ఇది సరి అయినటువంటి విజ్ఞానం కాదు. But this is not correct type of knowledge. లైట్ వేస్తే, టార్చ్ లైట్ వేస్తే చీకటి ఉంటుందా? If you put on the torch light, can there be darkness there? కాబట్టి టార్చ్ వేసినా చీకటిగా ఉండాలంటే అది టార్చ్ లో సెల్స్ లేదన్నమాట. If you operating the torch, if you get darkness, లేక బల్బు లేదన్నమాట. there is neither bulb ఈ nor బల్బు సెల్స్ రెండు ఉండింటే ఈ విధమైనటువంటి చీకటి రావడానికి అవకాశం లేదు. if there is bulb and cells in the torch, then there would కనుక be light. ఈనాటి విజ్ఞానం కేవలం స్వార్థము, స్వప్రయోజనంతో అభివృద్ధిగా ఉంచుతున్నదే కానీ విశాలమైనటువంటి హృదయంతో, పవిత్రమైన భావంతో
జగత్ కళ్యాణంతో జరిగేటువంటి యొక్క అభివృద్ధి కానేరదు. All the growth of knowledge and science today is only used for selfishness. Therefore, it has not been able to remove ignorance. ఈ దేశం వారు ఆ దేశాన్ని భస్మం చేయాలని, ఆ దేశం వారు ఈ దేశాన్ని భస్మం చేయాలని, ఇవి సద్భావములా. One country is trying to destroy another. ఇలా సైన్స్ చేసేటువంటి అభివృద్ధి. Is it that is what science has to ఇదే achieve? సైన్స్ లో ఉన్నటువంటి విజ్ఞానము. Is it the knowledge which science has? ఇది పరిపూర్ణ అజ్ఞానమే. This is complete ignorance. కానీ కీడు కీటకమైనా చేస్తుంది. కీడు కీటకమైనా చేస్తుంది. A worm also can harm. నేను మహేశుడైనా చేయటం కష్టమవుతుంది. But to do good, కనుక చెడ్డ చేయటం కాదు గొప్పతనము, మంచి చేయటం మంచితనము. harming can be done by any person, but good cannot be done by every person. మనసునందు మంచి, In your mind, there is మాటలందున మంచి, in your word also, నడతలందున మంచి, in your conduct and behavior. ఇదముకున్నా సాయి ఎట్టు మెచ్చి సంతోషం నీకిచ్చు. If you do not have good in all these three things, how can Sai be happy and give you all joy? మంచి నడతలు లేవు, You do not have good మంచి conduct. పలుకులు లేవు, You do not use good words. మంచి మనసులు లేవు. You do not have even good mind. భగవంతుడు మెచ్చి వరాలు ఇవ్వాలంటే ఎట్లా వచ్చి వరాలు ఇస్తాడు? If God should be so pleased with you and give you all boons, how can He give you? ఇది కేవలం పూర్ణ అజ్ఞానము. This is complete ignorance. భగవంతుడి నుంచి మనం వరాలు పొందాలనుకుంటే మంచి మనసును అభివృద్ధి If పరచుకోవాలి. you want to get boons from God, you must develop a good mind. మంచి పలుకులు మనం ఉచ్చరించాలి, You always speak sweetly. మంచి నడతలో ప్రవేశించాలి. You enter into good conduct. ఈ మూడు చేరినప్పటికీ దైవత్వం అనేటువంటి అక్కడ ఉట్టి పడుతుంది. When you unite all these things and combine these, then God appears. ఇదే మనస్సేకం, వచస్సేకం, కర్మణ్యేకం, మహాత్మనం. అట్టి మహత్తరమైనటువంటి యొక్క స్థితిని పొందుతాము. Only when there is unity of word, mind and deed, you will have మనస్ అన్యత్, Atma. వచస్ అన్యత్, కర్మణ్ అన్యత్, దురాత్మనం. If your thinking is something, word is different and action is different, then you are a duratma, కానీ a ఈనాడు wicked one. అలాంటి పరిస్థితి ఎందే అనేక విధములుగా మానవులు కొన్ని బాధలకు గురి అవుతున్నారు. Today, most of the human beings are suffering because అయితే of మంచివారు కూడా ఈ mind. జగత్తులో లేకపోలేదు, There are quite a few good people also. ఉన్నారు. There are. అయినప్పటికీ వారి యొక్క స్థితిగతులను ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. But others are not prepared to recognize such good works. మంచివారే ఈ జగత్తునందు లేకుండా ఈ జగత్తు ఈ విధంగా కూడా ప్రకాశించేటువంటిది కాదు. If there are no good people in the world, the world would not have. జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగమునట్టు వెలుగు పగులుగాను. How would there have been day and light in the world? నిజముగా జంతువునా నరజన్మ దుర్లభము, మానవ జన్మం ఎత్తి పశువుల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారంటే వీళ్ళు మానవులను ఏ విధంగా చెప్పడానికి వీలవుతుంది? It is difficult and rare to get human life. If human beings are behaving worse than anyone, నిరంతరము ధనేషణ, ధారేషణ, పుత్రేషణ, all the three times aspiring for money, aspiring for wealth, and దైవేషణ అనేటువంటిది ఎక్కడా కనిపించడం లేదు. aspiring to perform ఇది dharmic అప్పుడప్పుడు పార్ట్ టైం డివోషన్, పార్ట్ టైం డివోషన్, అప్పుడప్పుడు జ్ఞాపకం వస్తాయి, ఊరుగాయ నందుకున్నట్టుగా నందుకుంటారు. This is only remembered occasionally and very rarely. Like యద్భావం తద్భవతి, నీవెట్టిదో అట్టిదే ఫలితం. as you think, you become. As you do, the fruits will depend upon your action. ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు అన్నమాచార్యుడు చెప్పాడు. Annamacharya has ఒక్కొక్కరు ఎంత మాత్రం తలుస్తారో అంత మాత్రమే వస్తుంది. Annamacharya has declared, God appears to them depending upon their own సముద్రంలో thinking. కావలసినంత జలం ఉంటుండాలి. There is plenty of water in water. ఎవరెవరు ఎంత పాత్రను తీసుకుని పోతారో అంత పాత్రకే దాన్ని నీరు తీసుకుని The రావాలి. water which you can bring depends upon the vessel. you can సముద్రంలో take. దండిగా జలం ఉన్నది కదా అని చిన్న పాత్రను తీసుకుని పోయి ఎక్కువ జలం కావాలంటే అది సాధ్యమవుతుందా? If you carry a small vessel and say that there is plenty of water in ocean, I should have more, can you get more ఈనాటి water? భక్తి ప్రపత్తులంతా కూడా ఆ స్థితికి ఉంటున్నాయి. Today's devotion and propati are like that. ముందు ఒక వేషము, వెనక మరొక వేషము. Before, there is one type. ముందు ఒక నడత, వెనక మరొక నడత. There is a difference in your జగత్తునే conduct. మోసం చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారు. You are trying to deceive the world. ఇది సరి అయినటువంటి యొక్క భావం కాదు. This is not correct. ఇలాంటి ప్రవర్తనలు చూచి నాస్తికులు అధికమైపోతున్నారు. It is an account of this kind of conduct and ఈ behavior. నాస్తికత్వానికంతా ఆస్తికులే కారణం. It is only the people who believe who are responsible for చెప్పినట్టు చేయకపోవటమే దీనికి మూల కారణము. The most important reason is that భక్తి ప్రపత్తులు ఏ విధంగా ప్రకటిస్తున్నారో దానికి తగినటువంటి నడతలు లేకపోవటమే మూల కారణము. your conduct is not according to the devotion which you proclaim and which to have.
కనుక మనం ఈనాటి నుంచి అయినా మన దుర్గుణములను దుర్భావములను కేవలం హోమంలో అర్పితం గావించి సద్భావములను సదాచారమును సత్యమాటలను మనం అభివృద్ధి పరచుకోవడానికి ప్రయత్నించాలి. From today at least, you have to offer all your bad thoughts and bad actions into Homa as an offering. And today onwards at least you should live a good life based upon good thinking, good conduct, good behavior. బాగా విన్నాము అనేటువంటిది కాదు నాకు జవాబు కావాల్సింది. I don't want a reply from you that you have ఉపన్యాసాలు చాలా బాగా ఉన్నాయి అనేటువంటిది కాదు నేను కోరే జవాబు. I don't want your appreciation of the divine discourse. బాగా మారినాము అనేటువంటిది కావాలి జవాబు. You will be able to say that we have transformed ourselves into good beings. మార్పు రావాలి. Such change must come over you. అప్పుడే భక్తికి సరైన గుర్తు. That is the correct sign of devotion. వర్షం కురిచిందని చెప్పుతూ కుంభవర్షం కురిచిందని చెప్తూ ఇంతైనా తేమ లేకపోతే కుంభవర్షానికి గుర్తు ఏమిటి? You say there is a very heavy rain and the earth is not wet. How can you say that? మేము గొప్ప భక్తులమని చెప్పుకుంటూ దానికి తగినటువంటి కించిత్తైన ప్రవర్తనలో మనం నిరూపించకుండా ఉండిన భక్తికి గుర్తేమిటి? If you declare yourself as great devotees, it must manifest itself in action. Otherwise, what is the use? ఇది భక్తికి ఏమాత్రం కూడా లక్షణం కాదు. Otherwise, it is no proof of your devotion at all. చెప్పినటువంటి మాటలను చక్కగా నడుచుకోవడానికి ప్రయత్నించాలి. Conduct yourself as you talk. మంచి మాట వినరు మనసించి చెప్పిన చెడ్డ మాటలట్టే చెవికి చేతు. When good things are taught, people are not prepared to listen to it. But when some bad things వారు సత్యమెరుగంగా నేర్తురా ఎట్టి విద్యలుండి ఏమి ఫలము. ఇట్టివారు సత్యమెరుగంగా నేర్తురా ఎట్టి విద్యలున్న ఏమి ఫలము. Can such people ever understand the truth? What is the use of having any type of education, any amount of education either? మంచి మాటలు చెప్తే ఒక చెవులో దూరి మరొక చెవులో వెళ్లిపోతాయి. When good words are told, you listen in one ear. చెడ్డ మాటలైతే రెండు చెవులు ఐక్యంగా వచ్చి వింటాయి, ఇంకా ఇట్లా పెట్టుకొని వింటారు. On the other hand, if it is bad words, both the ears come together and get united to hear such bad words. ఇది మన మానవుని యొక్క ప్రవర్తన. Can this be called human conduct at all? ఇది కాదు. మంచిని వినాలి. You should hear always good things. అందుకోసమే దీనికి ఒక చిన్న కథ ఉంటుండాలి. Here is a small story to illustrate this. పూర్వము ప్రణవోపాసన చేసేటువంటి వారకు రాక్షసులు అనేక విధములైనటువంటి ఇబ్బందులు కలిగిస్తూ వచ్చారు. In the olden days, the demons used to give different types of trouble for people who were doing upasana. నోటితో ఓంకారమును ఉచ్చరించినట్టు తక్షణమే అందులో ఒక దుర్గంధం వచ్చేటట్టుగా ఈ రాక్షసులు అనేక విధమైన చెడుపులు చేస్తూ వచ్చారు. The moment this Onkara is uttered through the word of mouth, the demons used to see that bad odor emanates from their mouths. కనుక నోటితో ఉచ్చారణ చేయటం మానివేశారు ఈ ఋషులు. These rishis gave up reciting by word of mouth. చెవులతో ఈ యొక్క పవిత్రమైన యొక్క శబ్దము శ్రవణం చేయడానికి ప్రయత్నించారు. They wanted to hear the same sound through their ears. ఈ చెవులు ఎందుకు దుశ్శబ్దములను అభివృద్ధి కావించుకుంటూ వచ్చారు రాక్షసులు. Demons began developing bad sound in the ears of the నాసికముతో ఈ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసము లోపల ఓంకారమును ప్రణవాన్ని సాధన చేస్తూ వచ్చారు. They began practicing this pranava in the form of inhaling and exhaling. మరింత దుర్గంధం అధికంగా గావించుతూ వచ్చారు రాక్షసులు. Demons also tried to spoil that. ఇది సరి అయినది కాదని విశ్వసించారు దేవతలు. God told themselves that this is not right. ఈ యొక్క ప్రణవాన్ని ప్రాణములో పెట్టుకుని పోషిస్తూ వచ్చారు, ఉచ్చరిస్తూ వచ్చారు. They began fostering this pranava, keeping it in their life breath. కానీ రాక్షసులు అంగముల వరకు ప్రవేశించవచ్చునే కానీ ప్రాణం వరకు ప్రవేశించేటువంటి అధికారం లేదు. Demons have the power to go up to the limbs of the body. They cannot go up to the life principle in them. అప్పుడు దీనికి వీరు ఏ విధమైనటువంటి యొక్క బాధలను కూడా కలిగించలేకపోయారు రాక్షసులు. Then demons failed in their efforts to cause any harm and disturbance. ఆనాట నుండి ఋషులు దేవతలంతా కూడాను ఈ ప్రణవాన్ని ప్రాణంతో సమానంగా ప్రాణములో పెట్టుకుని సాధనలు సలుపుతూ వచ్చారు. అదే ప్రణవోపాసన. The gods and the rishis of those days fostered this pranava in their prana, in their life principle, and this is the pranavopasana. ఈ ప్రణవోపాసన యందు దేవతలకు కేవలం రాక్షసుల నుండి బారి తప్పించుకునే నిమిత్తమే ప్రాణమునందు పెట్టుకుని పోషించారు. God, in order to free themselves from the influence and ఈ ప్రణవమే దైవము.
This Pranava is God. This Pranava is Brahma. అయమాత్మ బ్రహ్మ, ఈ ఆత్మనే బ్రహ్మ. Ayamatma Brahma. This కనుక ప్రణవము ఆత్మ బ్రహ్మ మూడు ఒక్కటే అనేటువంటి భావంతో భగవంతుని మనం ప్రాణంలో పెట్టుకుని మనం పూజించాలి, ప్రాణంలో పెట్టుకుని ప్రేమించాలి, ప్రాణ సమానంగా ప్రేమించాలి. ఇది సరి అయిన భక్తి. We should recognize the truth that Om, Atma and Brahma are one and the same. And we should keep this in our prana, in our life itself and foster it and develop it. సూచన సాయిరాం, రైతెట్టు మాత్రం సాయిరాం, లోపల దొంగరాం. ఎక్కడ ఉంది సాయిరాం? Externally and physically you say Sairam, but internally you do not have such sacred. నిజముగా సాయిరాం అనేటువంటి హృదయ నాళం నుంచి కూడా ప్రారంభం కావాలి. That word Sairam should come from the core of the heart. ఇవన్నీ కూడా కేవలము జగత్తును మోసగించేటువంటి యొక్క ప్రవర్తనలు. All these acts are only meant for deceiving the world. సమస్యలు ఎందుకు కానీ, మరి ఏ ప్రాంతమునందు కానీ, మరి ఏ దేశమునందు కానీ, మరి ఏ భక్తి ప్రవర్తన ఎందుకు కానీ మనసు ఒక్కటిగానే ఉంటుండాలి. Whether it is in Sri Satya Sai organization or anywhere else, mind is one. ఈ మనసును దేహం ఒక్కటే, రథం ఒక్కటే, రథికుడు ఒక్కడే. ఈ విశ్వాసాన్ని ఈనాడు మీరు అభివృద్ధిగా ఉంచుకోవాలి. You should develop the faith that there is only one chariot and the human body. కార్లు ఎన్ని రకాలు ఉంటున్నాయి? సిఐటి కార్లు ఉంటున్నాయి, అంబాసిడర్ కార్లు ఉంటున్నాయి, డార్జ్ కార్లు ఉంటున్నాయి, ఫోర్డ్ కార్లు ఉంటున్నాయి, బెంజ్ కార్లు ఉంటున్నాయి. ఇన్ని కార్లు ఎన్నో ఉంటున్నాయి. అదే రీతిగా ఈ దేహాలంతా కూడా ఒక్కొక్క దేహం ఒక్కొక్క కారు వంటిది, ఒక్కొక్క రథం వంటిది. దీనికి ఒక్కొక్కటి ఒక్కొక్క పేరు. Just as there are different kinds of cars and brands of cars, so also there are different types of human bodies. డ్రైవరు మాత్రం ఒక్కడిగానే నిలుచుకోవాలి అక్కడ. But we will always have కాబట్టి అన్ని కార్లు ఎందుకుడను ఒక్క డ్రైవరు, అతనే ఆత్మస్వరూపుడు. In all these physical bodies which may be compared to cars, there is only one driver. మన దేహములంతా కూడా కార్లుగా భావించుకొని భగవంతుడు ఇందులో ఒక్కడు మాత్రమే రతికుడుగా ఉంటున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని ఈనాడు అధికంగా మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి. We should make effort to develop the feeling that all these physical భిన్నత్వం మనలో ఏమాత్రం కూడా అభివృద్ధి కాదు. There will be no diversity at that time. ఏకత్వమే ప్రాప్తిస్తుంది. There will be unity in our own feeling at that time. అందుకోసమే ఏకోవసి సర్వభూతాంతరాత్మ, ఉన్నది ఒక్కడే సర్వభూతములు యందు. There is only one residing in different bodies. ఈ విధమైనటువంటి సత్యాన్ని గుర్తించి ఈనాటి నుండి అయినా కూడాను మన ప్రవర్తన యందు, మన భక్తి యందు కొంత ఇంత అయినా కూడాను మార్పులు కలిగేటువంటి యొక్క ప్రధానమైనటువంటి సాధనలకు పూనుకోండి. Recognize this truth. At least from today onwards, try to bring about a change in your devotion and in your conduct to some extent. అందరినీ సోదభావనతో పెంచుకోండి. Consider everyone as your brother. ఒకరికొకరికి ఏ విధమైనటువంటి యొక్క అభిప్రాయ భేదం ఉండినప్పటికీ దానిని సవరించుకోవడానికి కృషి చేయాలి. There may be some differences of opinion between one and the other. Try to adjust and ముఖ్యంగా మనలో ఉండేటువంటి అహంకారాన్ని నిర్మూలం గావిస్తే అన్ని అడ్జస్ట్ అయిపోతాయి, సవరించుకొని పోవచ్చు. If you can destroy the ego in you, adjustment becomes easy, everything becomes possible. కనుక ఈనాడు అజ్ఞానమును ఆహుతి చేసిన వారిగా మనం భావించాలి. We should consider ourselves as people who have అహంకారాన్ని ఆహుతి చేసినటువంటి వారిగా విశ్వసించాలి. Who have offered ego into the Agnigunda. ప్రేమ హృదయాన్ని పెంచుకోవాలి. Develop a heart full of love. ఈ యొక్క పాషాణం వల్లే ఉండినటువంటి ఈ హృదయాన్ని పరిశుద్ధమైన రీతిగా మెత్తదనంగా దానికి అందించాలి. Transform your stony heart into a soft heart full of compassion. కనుక మనము ఏదో సమావేశంలో వచ్చాము, దసరా మహోత్సవంలో పాల్గొన్నాము, ఉపన్యాసములు విన్నాము, ఇంటికి వచ్చాము, అంత మాత్రంతోనే మన ఉపన్యాసాన్ని వ్యక్తం గావించరాదు. We should not rest satisfied by merely telling that we went to Dasara, listened to the divine discourses and then చెప్పినటువంటి ఒకటి రెండు మాటలైనా ఆచరణలో పెట్టి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. Practice at least one or two things which Swami has said and sanctify your life. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उद्धार
उद्धार नहीं, गुरु सेवा बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप जान बिना संयोग नहीं, जप जान बिना संयोग नहीं, जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं. You have been listening to a divine discourse delivered by Bhagwan Baba on the last day of Dasara, Vijayadashmi Day, October 2nd, 1987.